చెప్పరా, మీ ఇంటి ఓనర్పై ఎందుకు హత్యా ప్రయత్నం చేశావు? సార్ అదంతా అబద్ధం, నేనేం చేయలేదు. అవునా? ఏం చేయకపోతే మరి ఓనర్ వచ్చి నాకెందుకు కంప్లైంట్ ఇస్తాడు? పోలీసులకి పని లేదని ఇచ్చాడంటావా, లేదంటే సరదా కోసం ఇచ్చాడంటావా? చెప్పో. అతనికి సరదా పుట్టి కంప్లైంట్ ఇస్తే నాకు సరదా పుట్టి నిన్ను స్టేషన్కి తీసుకొచ్చానంటావా? నిజం చెప్పరా, లేదంటే నా స్టైల్లో ఒప్పించాల్సి వస్తుంది. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. ఆయన మీద నేనెందుకు హత్య ప్రయత్నం చేస్తాను? నాకేం అవసరం? ఏంట్రా నోర్లేస్తోంది? నువ్వు ఇలా చెప్పవురా, నా స్టైల్లో చెప్పిస్తా. చెప్పు. శ్రీధర్, శ్రీధర్ లే, ఏం జరిగింది? ఏంటి మేడం ఇలా వచ్చారు? ఈరోజు కోర్టులో కేసులేం లేవా? ఉన్నాయి, తొందరలో ఇంకో పాత కేసు కూడా హీరింగ్ ఉంది. సర్లేండి, పేరు మోసిన లాయర్లు ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎంతకీ ఎందుకు వచ్చారు? కంప్లైంట్ ఏమని ఇవ్వాలా? హ, నిజంగా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే మీ దగ్గరకైతే రాను. ఎంత నమ్మకమో. ఇదిగోండి బెయిల్ పేపర్స్, ఇతన్ని విడిచిపెట్టండి. మాకంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు బెయిల్ పేపర్స్ ఎలా తీసుకుని వచ్చారు? అంటే ముందే ఇన్ఫర్మేషన్ మీ దాకా వచ్చేసిందన్నమాట. మా వాళ్ళు మీ నెట్వర్క్ గురించి చెప్తే విన్నాను మేడం. ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను. వావ్, గ్రేట్. మా పోలీస్ వాళ్ళకంటే మీదే చాలా పెద్ద నెట్వర్క్. సూపర్ మేడం, కొట్టండ్రా. నా వైపు అలా చూస్తూ ఉంటారే, మేడం గారి నెట్వర్క్కి హ్యాట్స్ ఆఫ్ చేయాలి కదా, కొట్టండి. మీకు నాపై ఉన్న అభిమానానికి థ్యాంక్స్ కాదు, చాలా పెద్ద థ్యాంక్స్. ఇంకా నేను నా క్లయింట్ని తీసుకెళ్ళొచ్చా? షూర్, తీసుకెళ్ళండి మేడం. శ్రీధర్, పద వెళ్దాం. ఓకే మేడం. ఒక్క నిమిషం మేడం, నేను ఇతన్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? ఓకే, అడగచ్చు, కానీ నేను ఖచ్చితంగా పక్కన ఉంటాను. మీకు ఓకే అంటే అడగండి. మీరు పక్కనుంటే సమాధానాలు గన్లో బుల్లెట్లా వస్తాయి. అయినా జైల్లో ఖైదీలకి కండిషన్స్ లాగా నాకు కండిషన్స్ పెడతారేంటి? మేడం, నేను ఒక ఎస్ఐ అన్న విషయం మర్చిపోయారా? నో, మీరు కూడా ఒక విషయం మర్చిపోయారా? నేను ఒక అడ్వకేట్నని, ఇతను ఒక సిటిజన్ అని. క్వశ్చన్స్ అడుగుతారా, వెళ్ళమంటారా? ఇప్పుడు అడగలే మేడం, ఈసారి ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి అడుగుతాను. బయలుదేరండి. షో